హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాడితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, మోహన్ బాబు గారికి అండ్ చిరంజీవి గారికి లెజెండ్స్ సంబంధించిన ట్యాగ్ విషయంలో ఒక వివాదం గతంలో నడిచింది. మనకు ఆ విషయం తెలిసిందే సార్. అయితే ఇప్పుడు రీసెంట్ గా బాలకృష్ణ గారు అన్స్టాపుల్ షోలో చిరంజీవి గారు కాదు, మోహన్ బాబు గారు కాదు, వాళ్ళిద్దరు లెజెండ్స్ కాదు, నేనే లెజెండ్ అని చెప్పినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి సార్. మరి నిజంగా బాలకృష్ణ గారు లెజెండ్ అని తనకు దాన్ని చెప్పుకున్నారా? మరి ఏ కాంటెస్ట్ లో చెప్పారు? మరి ఇష్యూ పైన మీరేం చెప్తారు సార్? మామూలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనేక విభేదాలు వస్తూ ఉంటాయి. అది గతంలో తెలుగు సినిమా వజ్రోత్సవాలు 75 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవాలని కండక్ట్ చేశారు. ఆ టైంలో ఈయనకి లెజెండ్ అనే బిరుదు ఇచ్చి చిరంజీవికి ఒక లెజెండ్ కిరీటం, చేతికి ఒక కడియం, ఇవన్నీ రెడీ చేశారు. అప్పుడు మోహన్ బాబు స్టేజ్ మీదకి వచ్చి ఎవరు లెజెండు, ఆయన కాదు నేను లెజెండు, ఎందుకంటే నేను 500 సినిమాలు చేశాను, అనేక సినిమాలని ప్రొడ్యూస్ చేశాను, తర్వాత విభిన్నమైన పాత్రలు చేశాను, తర్వాత విద్యాదానం చేశాను, అనేక విద్యా సంస్థలు పెట్టి విద్యాదానం చేశాను, సేవా కార్యక్రమాలు చేశాను, రాజకీయాల్లో కూడా సేవ చేశాను. సో నేను రియల్ లెజెండ్ని, వేరే ఎవరు కాదు అని ఆయన వివాదానికి తెరలేపాడు. దాంతో చిరంజీవి చాలా హర్ట్ అయిపోయి నేను ఈ అవార్డులను తీసుకోను, ఒక బాక్సులు వేసి పెట్టేస్తాను, నేను లెజెండ్ అని సమాజం గుర్తించిన రోజే ఇవన్నీ తీసుకుంటాను అని చెప్పాడు. ఆ మధ్య ఆయన కూడా నేను ఇప్పుడు లెజెండే అని గుర్తించారన్నట్టుగా చిరంజీవి కూడా మాట్లాడాడు. దాని తర్వాత అయితే ఆ వివాదానికి వెనక దాసరి నారాయణరావు ఉన్నాడు అనేది కూడా అప్పట్లో వచ్చింది. ఎందుకంటే దాసరి నారాయణరావు కాపు సామాజిక వర్గాన్ని తన వెనకున్నారని చెప్పుకోవడానికి చిరంజీవిని భూతంగా చూపిస్తూ బూచిగా కాంగ్రెస్ పార్టీని బ్లాక్మెయిల్ చేసి పదవులు సంపాదిస్తున్నాడు అనేది అప్పట్లో పుకార్లు వచ్చాయి. అంటే మీరు కానీ నాకు పదవులు లేకపోతే నేను చిరంజీవితో కలిపి పార్టీ పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడతాను అన్న ఒక బ్లాక్మెయిలింగ్ దాసరి చేస్తున్నాడు. దానికి చిరంజీవిని పావుగా వాడుకుంటున్నాడు. కానీ చిరంజీవికి ఏంటంటే ఎందుకు మనం ఇతనికి పావుగా ఉపయోగపడాలా అన్న ఇది వచ్చి ఆయన నేను పార్టీ లేదు గిట్టి లేదన్న పద్ధతిలో ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు. దాంతో చిరంజీవిని కంట్రోల్ చేయాలని చెప్పి మోహన్ బాబుని దాసరి రంగంలోకి దించి చిరంజీవి పెద్దరికాన్ని దెబ్బతీయాలని మోహన్ బాబుని దించాడనేది చెబుతారు. మామూలుగా కూడా దించకపోయినా కూడా మోహన్ బాబుకి కైండ్ ఆఫ్ నేచర్ ఉంది. తనకంటే పెద్ద అంటే ఆయన ఒప్పుకోడు. ఒక రామారావుని ఒప్పుకుంటాడు, నాగేశ్వరరావుని కూడా ఆయన విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. నాగేశ్వరరావు వాళ్ళ వైఫే నాగేశ్వరరావు కంటే కూడా మోహన్ బాబు మంచి నటుడు అని ఆమె చెప్పిందని కూడా ఆయన ముందే చెప్పాడు. ఆయన నాగేశ్వరరావు మొహం కూడా బాగా నల్లగా అయిపోయింది ఆ టైంలో. సో కొంత ఏంటంటే మోహన్ బాబుకు ఉన్న లక్షణం ఏంటంటే అతనికి నేను చాలా గ్రేట్ అనేది ఒకటి ఉంటుంది, ఎదుటోడు పనికిమాలలో అన్న స్వభావం కూడా ఆయనకి మాటల్లో ఆయన దాచుకునే టైపు కూడా కాదు మోహన్ బాబు. ఆయనకి ఏంటంటే ఒక రజనీకాంత్, ఒక అంబరీషు ఇలాంటి వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని తప్ప అసలు తెలుగు ఇండస్ట్రీలో నాకు ఎవడు ఫ్రెండ్ కూడా లేదని చెప్పాడు. ఆ మధ్య కొద్ది రోజులు రామ్ గోపాల్ వర్మ స్నేహం చేసినప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ మోహన్ బాబే అని రామ్ గోపాల్ వర్మ డిక్లేర్ చేశాడు. ఆయన అట్లా ప్రతి సమావేశంలో చెప్తుంటాడు ఎవరిదో ఒకటి రామ్ గోపాల్ వర్మ. ఎందుకంటే ఆయనకు అవసరం ఉంటే ఎవరినైనా బెస్ట్ ఫ్రెండ్ అంటాడు. నిజానికి ఆయనకు కూడా నాకు తెలిసి ఎవరు బెస్ట్ ఫ్రెండ్స్ లేరు. సో ఇలాగా సినిమా ఇండస్ట్రీ ఆ మధ్య కూడా సినిమా ఇండస్ట్రీకి ఈయన పెద్ద మనిషి అవతారం ఎత్తాలని చిరంజీవి ట్రై చేయడం, కరోనా టైంలో ఆయన కొంత హెల్ప్ చేయడం, ఇవన్నీ పంచాయతీలు చేయడం ఇవన్నీ వచ్చింది. అప్పుడు కూడా మోహన్ బాబు ఆయన గట్టిగా వ్యతిరేకించాడు. అట్లాగే మా ఎన్నికలప్పుడు కూడా ప్రకాష్ రాజ్ను మెగా క్యాంపు సపోర్ట్ చేయడంతో ఈయన కొడుకుని రంగంలోకి దించి పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి ఒక ఓటుకి ఎంతో పే చేశాడు ఒక్కొక్కరికి. ఎక్కడెక్కడి నుంచో ఫ్లైట్ ఛార్జీలు ఇచ్చి రప్పించి అదేదో పెద్ద నేషనల్ ఎన్నికల్లాగా చేశారు. అప్పుడు మనకి తెలుసు కదా విష్ణు ప్రకాష్ రాజ్. ఎందుకంటే ప్రకాష్ రాజ్ వెనక మెగా ఫ్యామిలీ ఉంది కాబట్టి మెగా ఫ్యామిలీ డామినేషన్ మనం బ్రేక్ చేయాలన్న యాంగిల్లో అప్పుడు వెళ్ళారు. సో ఇలాగా చిరంజీవికి మోహన్ బాబు మధ్య ఒక కోల్డ్ వార్ అనేది ఎప్పటి నుంచో ఉంది. అది అక్కడ బయటకు వచ్చింది. సరే సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు బాలకృష్ణ రంగంలో దిగాడు. యాక్చువల్గా బాలకృష్ణ కూడా ఆ మధ్య చిరంజీవి గురించి అడిగినప్పుడు కూడా ఆయన చాలా తక్కువ చేసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కొద్ది రోజులు బాలకృష్ణ నాగబాబుకు కూడా జరిగింది. బాలకృష్ణ ఎవరో నాకు తెలియదని నాగబాబు ఇంటర్వ్యూలో చెప్తే నాగబాబు పేరే వినలేదని ఏం చెప్పడం, ఇవన్నీ కూడా చూస్తాం.
నా బ్రీడ్ వేరు, మా బ్లడ్ వేరు, అసలు వాళ్ళు ఎవరు అన్నట్టుగా ఈయన మాట్లాడడం, బాలకృష్ణ, ఇవన్నీ కూడా పాపులర్ అయినాయి. ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు అన్స్టాపబుల్ ప్రోగ్రాంలో మొన్న జరిగిన దాంట్లో మళ్ళీ ఒక వివాదాస్పదమైన కామెంట్స్ బాలకృష్ణ చేశాడు. యాక్చువల్గా ఏంటంటే బాలకృష్ణ మెగా ఫ్యామిలీని కేర్ చేయకుండా ఉన్నాడు, కానీ పవన్ కళ్యాణ్ విషయంకి వచ్చేసరికి కంప్లీట్గా సరెండర్ అయిపోయాడు. మనకు తెలుసు, మనం చూసాము, జైలు నుంచి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడితే బాలకృష్ణ లోకేష్ సైడ్ యాక్టర్ లాగా నిలబడ్డారు. ఆయన నడుచుకుంటూ వచ్చేది, కానీ మధ్యలో ఇతను హీరోలాగా నడుచుకుంటూ వస్తుంటే పవన్ కళ్యాణ్, ఇటు బాలకృష్ణ ఇటు లోకేష్ సైడ్ క్యారెక్టర్ లాగా నడుచుకుంటూ వచ్చారు. మాట్లాడింది కూడా ఆ రోజు అంతా లీడ్ తీసుకున్నారు. దానికి కారణం ఏంటంటే మొత్తం ఆ దశలో చంద్రబాబు జైల్లో ఉండడం, మొత్తం తెలుగుదేశం పార్టీ ఒక నిర్వీర్యమైన నిస్తేజమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడం, ఆ దశలో పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడంతో కొత్త ఊపు వచ్చింది. ఆయన పొత్తుని కూడా అక్కడ అనౌన్స్ చేశాడు. అందువల్ల పవన్ కళ్యాణ్ లీడర్షిప్ని అంగీకరించాల్సిన అనివార్యమైన పరిస్థితి బాలకృష్ణకి ఏర్పడింది. లేకపోతే ఆయన క్యార్ చేయడు. మామూలుగా అనివార్యమైన పరిస్థితి వస్తే ఎవడైనా క్యార్ చేస్తాడు. ఇప్పుడు ఆయన కాల్స్తే బుల్లెట్లు దిగినప్పుడు ఆయన్ని రక్షించింది ఎవరు? తెలుగుదేశానికి శత్రువుగా ఉన్న రాజశేఖర రెడ్డి కదా. మరి రాజశేఖర రెడ్డిని పోయి భంగపడితేనే కదా ఆయన చేశాడు. ఎవరో ఈయన తరపున పురంధరేశ్వరి వెళ్ళిందా, ఎవరు వెళ్ళారని పక్కన పెడితే ఈయన పోయి రిక్వెస్ట్ చేస్తేనే కదా ఆయన ముందుకొచ్చాడు. అంటే వీళ్ళకి విధి లేదనుకున్నప్పుడు వీళ్ళు ఏమైనా చేస్తారు, కుదురుతుంది అనుకున్నప్పుడు మామూలుగా సామెత ఉంది కదా, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అని. సో అలాగా ఎవడైనా కూడా పవర్ఫుల్ అనుకునే వాళ్ళకి కూడా నడిచినంత కాలం నడుస్తుంటది. ఎందుకంటే ఎవడో కూడా వ్యక్తిగా పవర్ఫుల్ అనేది రాంగు. వాళ్ళకి వ్యవస్థల బలం ఉన్నప్పుడే వాళ్ళు వ్యక్తులుగా పవర్ఫుల్ అనిపిస్తారు కొంతకాలం. తర్వాత చరిత్రలో మనం ఎంతోమందిని చూసాము. రీసెంట్గా బంగ్లాదేశ్ షేక్ హసీనా పరిస్థితి ఏమైంది, సిరియా ప్రెసిడెంట్ పరిస్థితి ఏమైంది. సో ఎవరైనా కూడా కొంతకాలం చేయగలరు, ఫైనల్గా ఏముండదు. కానీ అది మర్చిపోతూ ఉంటాం మనం అందరూ. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్ ఉండే బలహీనత